ఈరోజు కవిత్వంతో కలుద్దాం అనే ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరిగింది. కేశిరెడ్డి మాధవి గారి ఇంట్లో ఈరోజు సమావేశము ఆతిథ్యం తీసుకోవడం జరిగింది. వారి ఇంట్లో ఎన్నో కళాత్మక రూపాల మధ్య జరిగిన ఈ కవితాత్మక సమావేశము అందరికీ అద్భుతమైన అనుభూతిని మిగిల్చింది. కానీ ఎవరు కాని సందర్భాన్ని బట్టి ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తాము. దీంట్లో ముందుగా ఒక సమీక్షలో ఒక 10 నిమిషాలు ఆ పుస్తకం గురించి మాట్లాడతాం. తర్వాత కవిత్వ పఠనం ఉంటుంది. వాళ్ళ జీవన విధానం, బతుకు పోరాటము, వాళ్ళు పడ్డ కష్టాలు, ప్రభుత్వం చేసే విధ్వంసము, దానికి వాళ్ళు చేసే పోరాటాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కవిత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. తను చాలాసార్లు ప్రస్తావించింది అది మోదుగు పువ్వు గురించి, ఇప్ప చెట్టు, తునికాకు, ఇలా ఏ విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా తన కవితల్లోకి తీసుకురావడం జరిగింది. అక్కడక్కడ ప్రభుత్వం చేసే విధ్వంసాన్ని ప్రస్తావిస్తుంది, దాని మీద తన వ్యతిరేకతను ప్రదర్శిస్తుంది, దాని మీద పోరాటాన్ని కవితలో ఏ టైంలో మనకు రెగ్యులర్గా మనకు తెలిసిన వ్యవసాయదారులు పండించే వరి, గోధుమ ఇవి మాత్రం కాకుండా ఆదివాసుల నా పద్యం ఎక్కడో కాట కలిసింది. ఈ సమావేశానికి తెరసం అధ్యక్షులు శ్రీ కొట్లపల్లి శ్రీనివాసరావు గారు, బిల్లా మహేందర్, రమాదేవి బాలబోయిన, శ్రీధర స్వామి, అంజలిదేవి, కమల, కరుణాసాగర్, చిట్ల ప్రేమ్ కుమార్, ఎండి తాజ్ మహమ్మద్, వెలుగు ప్రభాకర్, కళ్యాణి కుంజ, సింగరాజు రమాదేవి, కె మాధవి, డాక్టర్ ఎం శైలజ, పాక వెంకటేశ్వర్లు, డాక్టర్ పి మాలతిలత, జె భాస్కర్ రెడ్డి, డాక్టర్ షేక్ హాజీ నూరాని, అనితారాణి కాంచనపల్లి, నిల్లుట్ల రమాదేవి, ముంద్రాతి పాపయ్య, నాగబెల్లి జితేందర్, రామరత్నమాల, ఏ వెంకన్న, కోడం కుమారస్వామి, తుండు కరుణాకర్, గట్టు రాధికా మోహన్, సురేందర్, కాసుల రవికుమార్, ఆస్నాల శ్రీనివాస్, డాక్టర్ కట్ల శ్రీనివాస్ గారు మొదలైన వారు పాల్గొని తమ కవితలను వినిపించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు కవులను, కవిత్వాన్ని ప్రోత్సహిస్తూ గొప్పగా మాట్లాడారు. తాజ్ మహమ్మద్ గారి మాటల్లో చెప్పాలంటే శ్రీ కేశిరెడ్డి మాధవి గారి ఆతిథ్యంలో అక్షరాలు ఒకదాన్నొకటి పలకరించుకున్నాయి. మనుషులు కాదు, మనసులు చేరువైన సాయంత్రం ఇది. దాదాపు 40 మంది కవుల గొంతుల్లో 4 దిక్కుల భావాలు వినిపించాయి. ఒక్కో కవిత ఒక అనుభవం, ఒక్కో పఠనం ఒక జీవన ముద్ర. ఆ రాత్రి ముగిసింది, కానీ కవిత్వం కాదు. ఇంటికి చేరిన ప్రతి అడుగులోనూ కొన్ని పంక్తులు వెంట నడిచాయి అంటూ తన భావాత్మక స్పందనను అందంగా చాటుకున్నారు.